ఫ్రెండ్స్ ఈ రోజు రియల్మీ మనకి బర్డ్స్ ఎయిర్ని లాంచ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏదైతే X2 ఈవెంట్ ఉందో X2 ఈవెంట్లో మనకైతే ఈ బర్డ్స్ ఎయిర్ని అయితే లాంచ్ చేస్తుంది. ఇంత స్పెషల్గా దాని గురించి వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి ఏదైతే యాపిల్ ఇయర్ పాడ్స్ ఉన్నాయో వాటిని అందరూ కొనలేరనమాట. సో సేమ్ ఫీచర్స్తో అవుట్ అండ్ అవుట్ సేమ్ లుక్స్తో మనకి ఈ ఇయర్ పాడ్స్ అయితే వస్తున్నాయి. సో అందుకనేసి దాని గురించి దాని ఫీచర్స్ గురించి మొత్తం ఈ వీడియోలో ఒకసారి మాట్లాడమని అయితే వీడియో చేస్తున్నాను. నీకు ఆలస్యం చేయకుండా దాని గురించి మాట్లాడుతూ నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనకి సీమ్లెస్ కనెక్షన్ అనమాట. వాళ్ళు చెప్తున్న పేరు వచ్చేసి సీమ్లెస్ కనెక్షన్. మన భాషలో మనం సింపుల్గా మాట్లాడుకోవాలంటే ఈజీ పేరింగ్ అనమాట. మనం ఎప్పుడైతే మనం బ్లూటూత్ హెడ్సెట్ బేసిక్గా మనం చూసుకున్నట్లయితే కనెక్ట్ చేయాలంటే బ్లూటూత్ టర్న్ ఆన్ చేసి మనం వాటిని వన్స్ కనెక్ట్ చేయాలి. నెక్స్ట్ టైం కూడా ప్రతిసారి కూడా మనం దీన్ని ఇక్కడ ఆన్ చేసుకున్నప్పుడు పేరింగ్ మోడ్లోకో లేకపోతే ప్రతిసారి కనెక్ట్ చేసుకోవడానికి మనం అక్కడ మాన్యువల్గా బ్లూటూత్ ఆన్ చేయాలి. కానీ ఇక్కడ మాత్రం మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు. మీరు ఏదైతే ఇయర్ పాడ్స్లో చూసినట్లు ఎకో సిస్టమ్ మీద పనిచేస్తుంది కదా, ఇయర్ పాడ్స్ జస్ట్ కేస్ని ఇలా ఓపెన్ చేయగానే పాపప్ చేయగానే అది ఆటోమేటిక్గా ఐఫోన్కి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో సేమ్ ఎకో సిస్టమ్ మనకి వాళ్ళు ఆండ్రాయిడ్లో తీసుకొచ్చారు. మనం ఎప్పుడైతే ఆ బర్డ్స్ ఎయిర్ కేస్ని కనుక మనం పాపప్ చేసినట్టయితే సింపుల్గా అండ్ ఈజీగా ఫాస్ట్గా కూడా మన ఫోన్కి అది కనెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ విషయానికి వస్తే టచ్ కంట్రోల్స్ అనమాట. టచ్ కంట్రోల్స్ అనేది కూడా తీసుకొచ్చారు. మనకి ఏదైతే ఎయిర్ పాడ్స్లో ఉంటాయో యాపిల్ ఎయిర్ పాడ్స్లో ఉంటాయో సేమ్ టచ్ కంట్రోల్స్ అయితే తెచ్చారు. రెండింటికి టచ్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిని గెస్చర్స్ ద్వారా మనం వాటిని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఏదైతే గెస్చర్స్ ఉంటాయో మీరు డబుల్ టైం ట్యాప్ చేస్తే పాజ్ అవ్వడం కానీ ప్లే అవ్వడం కానీ, అలానే సింగిల్ టైం టచ్ చేసి మీకు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అటెండ్ చేయడం కానీ లేదా రిజెక్ట్ చేయడం కానీ, అలానే మనకి ఇది బిల్ట్ ఇన్ అసిస్టెంట్తో వస్తుంది. ఎప్పుడైతే మీరు దాన్ని ఇట్లా టచ్ చేసి ఎక్కువసేపు టచ్ చేసి ప్రెస్ చేసి ఉంచుతారో అప్పుడు మనకి ఆటోమేటిక్గా గూగుల్ అసిస్టెంట్ కానీ అమెజాన్ అలెక్సా కానీ మనకి ఇది ఆటోమేటిక్గా యాక్టివ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫీచర్ మనం చూసుకున్నట్లయితే ఇది మనకి బ్లూటూత్ 5.0 మీద రన్ అవుతుంది. లేటెస్ట్ బ్లూటూత్ వర్షన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏ మొబైల్స్ చూసుకున్నా సరే బ్లూటూత్ 5.0 మీద వస్తుంది కాబట్టి వీళ్ళు బర్డ్స్ ఎయిర్ని కూడా 5.0 టెక్నాలజీ మీద తీసుకొచ్చారు. అండ్ ఇక నెక్స్ట్ విషయం వచ్చేసి మెయిన్ సౌండ్ క్వాలిటీ కదా. మనకి ఇవన్నీ సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడ్సెట్ తీసుకున్నప్పుడు మనకి సౌండ్ క్వాలిటీ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి 12mm డ్రైవర్ వాడారనమాట. ఇప్పుడు బేసిక్గా మనకు వచ్చే హెడ్ ఫోన్స్ ఏ చూసుకున్నా సరే మాక్సిమం 10mm డ్రైవర్స్ వాడుతున్నారు. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 8mm డ్రైవర్స్ కూడా మనం వాడేమన్నమాట హెడ్సెట్స్. కానీ ఇందులో మనం చూసుకున్నట్టయితే 12mm బాస్ బూస్ట్ డ్రైవర్స్ వాడారు. ఇంకా బేస్ విషయంలో అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదని అయితే నేను అనుకుంటున్నాను. సో ఎనీవే మనం చూడకుండా దాన్ని మనమైతే ఎటువంటి కంక్లూజన్ అయితే ఇవ్వలేం కాబట్టి నేను ఖచ్చితంగా వాటిని పర్చేస్ చేస్తాను. పర్చేస్ చేశాక దాని యొక్క క్వాలిటీ గురించి మీకు ఖచ్చితంగా రివ్యూ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ అనమాట. ఇందులో మనం చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్తో కూడా వస్తుంది. ఎవరైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళు వైర్లెస్ ఛార్జర్స్ యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఇప్పుడు మా రియల్మీ బర్డ్స్ ఎయిర్ కొనుక్కున్నట్టయితే వాళ్ళు వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చు. వాళ్ళకి ఎటువంటి వైర్స్ కూడా క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ ఇక నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ప్రైస్ అనమాట. ప్రైస్ అనేది మనకు వస్తున్న రూమర్స్ ప్రకారం అలానే మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఫ్లిప్కార్ట్లో మనకి స్పాట్ అయింది ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే 4,999 రూపీస్ ఉందనమాట. సో ఆ ప్రైస్కి ₹1 తక్కువ 5,000 రూపాయలకి ఇది కొనవచ్చా అంటే 100% కొనవచ్చు అని చెప్తాను. ఎనీవే సౌండ్ క్వాలిటీ గురించి తెలియకుండా అయితే మాట్లాడను. కానీ ఈ ఫీచర్స్తో మనం చూసుకున్నట్లయితే యాపిల్ ఇయర్ పాడ్స్ మనం చూసుకున్నట్లయితే సింపుల్గా మనకి ఇప్పుడు రైట్ నౌ ఫస్ట్ జనరేషన్ చూసుకుంటే 12,000 రూపీస్ ఉంది. అది లాంచ్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ లాంచ్ చేశారు. అండ్ అలానే ఇప్పుడు సెకండ్ జనరేషన్ యాపిల్ ఇయర్ పాడ్స్ చూసుకున్నట్టయితే మనకి 24,000 రూపీస్ ఉంది కాబట్టి సో మనం ఆ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో కొనలేము కాబట్టి మన బడ్జెట్కి మనం ఇట్లాంటివి కొనుక్కోవచ్చు. సేమ్ ఫీచర్స్తో వస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు. నేను సౌండ్ గురించి నేను క్లారిటీగా రివ్యూ చేశాక మీకైతే నేను అప్డేట్ చేస్తాను. ఇక నెక్స్ట్ ఇక అసలు సేల్ ఎప్పుడనే విషయానికి వచ్చినట్టయితే ఈరోజు 12:30కి లాంచ్ అవుతుంది. మనకి చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 2 o'clock ఈవెంట్ అయిపోయే టైంకి 2 o'clockకి హెడ్ టు హెడ్ సేల్ అనేది తీసుకొస్తున్నారు. లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఎవరైతే ఈగర్గా ఉన్నారో వాళ్ళే కొనండి. మ్యాక్సిమం రివ్యూస్ అయితే ఈవినింగ్ వరకు అందరు యూట్యూబర్స్ అయితే ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంది. లేదంటే నా రివ్యూ కోసం వెయిట్ చేసినా పర్వాలేదు. సో తొందరపడి తీసుకోకండి. లేదు మాకు పర్లేదు తీసుకుంటాం అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. ఇక నేనైతే హెడ్ టు హెడ్ సేల్లో అయితే పార్టిసిపేట్ చేసి దాన్ని పర్చేస్ చేసి మీకు రివ్యూ అనేది షేర్ చేసుకుంటాను. ఇక ఈ వీడియోకి అయితే ఇంతే. మీరు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందాలంటే ఖచ్చితంగా ఆ బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. ఇక బై బై, జై హింద్.